గుణనిధి కథ 6వ భాగం. డిగ్రీ 2వ సంవత్సరం, ద్వితీయ భాష తెలుగు, సాహితీ కిన్నెర. బిఏ, బీకామ్, బిఎస్సి 2వ సంవత్సరం, 3వ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థులకు స్వాగతం. గుణనిధి పాఠ్యాంశానికి సంబంధించిన ముఖ్యమైన సందర్భ సహిత వ్యాఖ్యలు ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని శ్రద్ధగా వినండి. అదేవిధంగా తప్పులు లేకుండా మీ నోటు పుస్తకాల్లో వ్రాసుకోండి. రాయడం వలన మీ చేతి వ్రాత అందంగా తయారవుతుంది. తప్పులు లేకుండా వేగంగా రాయడం అలవాటవుతుంది. పరీక్షల్లో మంచి మార్కులు పొందడానికి అవకాశం మీకు కలుగుతుంది. చెడుదుము నీ కతంబునను చీరయుగూడును లేక పుత్రక. కవి పరిచయం. ఈ వాక్యము శ్రీనాథుడు రచించిన కాశీఖండము నుండి గ్రహింపబడినది. గుణనిధి కథ అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం: గుణనిధి బ్రాహ్మణ వంశములో పుట్టి జూదం ఆడుతూ చెడిపోతున్నాడు. గుణనిధి లేక పుట్టిన కుమారుడు. ఆ తల్లిదండ్రులకు అతడు ఒక్కడే కుమారుడు. గుణనిధి తల్లి కొడుకు చేసే చెడు పనులను గూర్చి భర్తకు తెలియకుండా కప్పిపుచ్చేది. గుణనిధి చేసే చెడు పనుల వల్ల తమ కుటుంబం అంతా కూడు గుడ్డలు లేకుండా చెడిపోతుందని గుణనిధి తల్లి గుణనిధికి హితాన్ని బోధిస్తూ కుమారుడిని హెచ్చరించిన సందర్భంలోనిది ఈ వాక్యం. వ్యాఖ్య భావం: నాయన, నీవు ఇలా వీధులలో వెర్రివాడిలా తిరుగుతూ ఉంటే ఆ విషయం రాజుగారికి తెలుస్తుంది. అప్పుడు రాజుగారు మీ తండ్రిని విడిచిపెట్టి ఆయనకు ఇచ్చిన మాన్యాలు తిరిగి తీసుకుంటాడు. అప్పుడు మన కుటుంబం నీ వల్ల కూడు గుడ్డలు లేకుండా చెడిపోతుంది అని తల్లి గుణనిధిని హెచ్చరించింది. డబ్బరలు పల్కువారి కడ్డంబు గలదే. కవి పరిచయం. ఈ వాక్యము శ్రీనాథుడు రచించిన కాశీఖండములోని చతుర్థాశ్వాసములోని గుణనిధి కథ అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం: గుణనిధి చెడు పనులు చేస్తూ పాడిపోయినాడు. అప్పుడు అతని తల్లి గుణనిధికి హితబోధను చేసింది. గుణనిధి ప్రవర్తనను చూసి లోకులు తనను కూడా నిందిస్తారని తల్లి గుణనిధికి చెప్పి హెచ్చరించిన సందర్భంలోనిది ఈ వాక్యం. వ్యాఖ్య భావం: గుణనిధి చెడు పనులు చేస్తూ ఉంటే ముందు గుణనిధి తండ్రిని చూసి లోకులు నవ్వుతారు. ఆ తరువాత తల్లికి తగ్గ పుత్రుడని గుణనిధి తల్లిని కూడా వారు నిందిస్తారు. అబద్ధాలు మాట్లాడే వారికి అడ్డు ఉండదు. గుణనిధి చెడు ప్రవర్తన వల్ల అతని తల్లిదండ్రులను అకారణంగా లోకులు నిందిస్తారని తల్లి గుణనిధిని హెచ్చరించి చెప్పింది. దాని మానుమయ్య తనూజా. కవి పరిచయం. ఈ వాక్యము శ్రీనాథుడు రచించిన కాశీఖండము చతుర్థాశ్వాసములోని గుణనిధి కథ అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం: గుణనిధి చెడ్డ పనులు చేస్తూ పతనమైనాడు. అతని తల్లి అతనికి హితబోధ చేసే సందర్భంలో ఆమె పలికిన వాక్యమిది. వ్యాఖ్య భావం: నాయనా, నీ తప్పులన్నీ నాపైకి నెట్టి నన్ను ప్రజలు నిందిస్తారు. అబద్ధాలు ఆడేవాడికి అడ్డేముంటుంది? నవ యవ్వనం అవినయాలకు గనివంటిది, వ్యసనాలకు గనివంటిది. కాబట్టి ఈ వ్యసనాలను మానుకో అని గుణనిధితో అతని తల్లి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. కీర్తి నీయట్టి యాగదీక్షితుడు లేడు. కవి పరిచయం. ఈ వాక్యము శ్రీనాథుడు రచించిన కాశీఖండములోని చతుర్థాశ్వాసానికి సంబంధించిన గుణనిధి కథ అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం: యజ్ఞదీక్షితుడు తన ఉంగరాన్ని వ్రేలికి ధరించిన జూదరిని వీధిలో చూసి ఆ ఉంగరం ఆ జూదరికి ఎలా వచ్చిందని అతడిని అడిగాడు.
నిజం చెప్పకపోతే రాజుతో చెప్పి దండింప చేస్తానని దీక్షితుడు జూదరిని బెదిరించాడు. అప్పుడు జూదరి ఆ ఉంగరాన్ని దీక్షితుని కుమారుడు గుణనిధి జూదంలో ఓడిపోయి తనకు ఇచ్చాడని చెప్పి గుణనిధి ప్రవర్తనను గురించి దీక్షితునికి ఆ జూదరి చెప్పిన సందర్భములోనిది ఈ వాక్యం. వ్యాఖ్య భావం. లోకంలో యజ్ఞదీక్షితులలో యజ్ఞదత్తుని వంటి గొప్పవాడు లేడని, అలాగే జూదరులలో గుణనిధి వంటి గొప్ప జూదరి కూడా లేడని వెటకారంగా ఆ జూదరి యజ్ఞదత్తుడికి తెలిపాడు అని ఈ వాక్యం యొక్క భావం. భ్రష్టు చేసితి నేమి చెప్పంగగలదు. కవి పరిచయం. ఈ వాక్యము శ్రీనాథుడు రచించిన కాశీఖండములోని చతుర్థాశ్వాసమైన గుణనిధి కథ అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం: గుణనిధి తన తండ్రి యజ్ఞదత్తుని ఉంగరాన్ని తాను జూదంలో ఓడిపోయి ఒక జూదరికి ఇచ్చాడు. ఆ ఉంగరం సంగతి యజ్ఞదత్తుడికి తెలిసింది. ఆ ఉంగరాన్నే కాకుండా తన కొడుకు ఇంట్లో ఎన్నో వస్తువులను పాడు చేశాడని యజ్ఞదత్తుడికి అర్థమయ్యింది. అప్పుడు తాను తప్పు చేశానని, భార్య చెప్పిన మాట విని తాను స్వయంగా కొడుకు విషయం చూసుకోకుండా అతడిని పాడు చేశానని యజ్ఞదత్తుడు తనలో తాను బాధపడిన సందర్భంలోనిది ఈ వాక్యం. వ్యాఖ్య భావం. మాటి మాటికి తాను తన భార్య మాటలను నమ్మి కొడుకు విషయాన్ని స్వయంగా పరిశీలించి చూసుకోకుండా కొడుకును నాశనం చేసుకున్నానని, ఇంకా చెప్పేందుకు ఏమీ లేదని గుణనిధి తండ్రి యజ్ఞదత్తుడు పశ్చాత్తాపపడ్డాడు. పాడు చేసితి గృహము నిర్భాగ్యురాలా. కవి పరిచయం. ఈ వాక్యము శ్రీనాథుడు రచించిన కాశీఖండము చతుర్థాశ్వాసము గుణనిధి కథ అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం: గుణనిధి అనే యజ్ఞదత్తుని పుత్రుడు జూదం ఆడి తన ఇంటిలోని విలువైన వస్తువులను అన్నింటినీ నాశనం చేశాడు. గుణనిధి తల్లి ప్రేమతో కొడుకు చేసే చెడ్డ పనులు తన భర్తకు తెలియకుండా కప్పిపుచ్చేది. గుణనిధి చెడు నడవడి గురించి యజ్ఞదత్తుడికి తర్వాత తెలిసింది. అప్పుడు తన భార్య తన కొడుకును తన ఇంటిని కూడా పాడు చేసిందని యజ్ఞదత్తుడు తన భార్యను నిందించిన సందర్భంలోనిది ఈ వాక్యం. వ్యాఖ్య భావం. ఓ నిర్భాగ్యురాలా, నీవు సంపూర్ణంగా నీకున్న ఒక్క కొడుకును ఇంటిని నాశనం చేశావు అని గుణనిధి తండ్రి గుణనిధి తల్లిని నిందించాడు. ధనము ధనమౌనే ఎన్ని చందముల తలపా. కవి పరిచయం. ఈ వాక్యము శ్రీనాథుడు రచించిన కాశీఖండము చతుర్థాశ్వాసములోని గుణనిధి కథ అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం: గుణనిధికి తండ్రి కోపాన్ని గురించి తెలిసింది. దానితో గుణనిధి ఇంటికి తిరిగి వెళ్ళలేదు. అతని చేతిలో అప్పుడు డబ్బు కానీ చదువు కానీ లేదు. ఆ సమయంలో గుణనిధి తనలో తాను బాధపడుతూ ఇలా పశ్చాత్తాపంతో తన మనస్సులో అనుకున్న సందర్భంలోనిది ఈ వాక్యం. వ్యాఖ్య భావం. మనిషికి విద్యాధనమే నిజమైన ధనము. దొంగలు దొంగిలించే ధనము నిజానికి ధనము కాదు. చదువుకోవడం మనిషికి ముఖ్యమని, మనిషికి విద్యయే ధనమని, ఇతర ధనములు కావని గుణనిధి తలపోశాడు. ఇది ఈ వాక్యం యొక్క భావం. ఇంతవరకు మీరు ప్రాచీన కవిత్వంలోని 3వ పాఠ్యాంశమైన గుణనిధి కథ పాఠానికి సంబంధించిన మొత్తం 6 వీడియోలలో కవి పరిచయం, పాఠ్యభాగ సందర్భం, కథా సారాంశం, ముఖ్య పద్యముల ప్రతిపదార్థ తాత్పర్యములు, ముఖ్య ప్రశ్నలు, సమాధానాలు, సందర్భసహిత వ్యాఖ్యలు తెలుసుకున్నారు. ఇంతటితో ఈ గుణనిధి పాఠం పూర్తి అయ్యింది. తర్వాతి వీడియోలో ఆధునిక కవిత్వంలోని రైతు ప్రశస్తి పాఠ్యాంశాన్ని చదువుకుంటారు.
Thank you for watching.